హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సువిధా అడ్డా. ఈరోజు వీడియో వచ్చేసి ఒక లైఫ్ అప్డేట్ అనుకోండి. సో మేమైతే కొత్తగా హౌస్ అయితే తీసుకున్నాము. సో ఆ ఇంటికి షిఫ్ట్ అయిపోయాము అండ్ గృహప్రవేశం కూడా అయిపోయింది. సో ఇప్పటి నుంచి మేము ఇల్లు తీసుకున్న స్టార్టింగ్ అప్పటి నుంచి మీకు సిరీస్ కింద పోస్ట్ చేద్దామని చెప్పి ఇన్ని రోజులు వెయిట్ చేశాను నేను. సో మొత్తం A to Z ఏమేం వర్క్ ఎలా చేయించుకోవాలి, ఎంత తక్కువ బడ్జెట్లో కంప్లీట్ చేసుకోవాలి అనేది నేను ఇక్కడ నుంచి రాబోయే వీడియోస్లో మీకు నేను పోస్ట్ చేస్తానండి. సో మీకు ఎవరన్నా కొత్తగా హౌస్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి ఎంతో కొంత నాకు తెలిసిన నాలెడ్జ్తో మేము ఎట్లా చేయించుకున్నాము అండ్ నియర్ టు హైదరాబాద్లో ఎవరన్నా ఉంటే వాళ్ళ నెంబర్స్ కూడా ఇస్తానండి. నేను కింద డిస్క్రిప్షన్లో అనేది నేను వాళ్ళ నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరికన్నా యూజ్ అవుతుంది కదా. సో ఈ చుట్టుపక్కల ఏరియాలో ఉంటే వాళ్ళు వచ్చి వర్క్ చేస్తారు కదా. మేమైతే అన్ని వర్క్స్ చాలా బడ్జెట్ మేము ఎంత అయితే బడ్జెట్ పెట్టుకున్నామో ఆ బడ్జెట్ని అయితే మేము క్రాస్ చేయలేదండి. సో ఆ బడ్జెట్లోనే మాకు అన్నీ అయిపోయినాయి. సో మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక క్లారిటీతో చెప్తే యూజ్ అవుతుంది అని చెప్పి నేను అంతా అయిపోయిన తర్వాతే మీకు నేను అదే హోమ్ సిరీస్ కింద నేను అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. సో వాటి అన్నిటికీ ఎడిటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో వీడియోస్ అన్నీ అట్లా పెట్టుకుని ఉంచానండి. అండ్ ఈ ఇంటి విషయానికి వస్తే మేము ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఈ హౌస్ తీసుకున్నామండి. సో హ్యాండ్ ఓవర్ అయిపోయిన తర్వాత వర్క్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అసలు ఒక 2 months అయితే మాకు అసలు చాలా టైట్ అయిపోయింది. అసలు చాలా స్ట్రెస్ తీసుకున్నాం మేము. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళడం, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి రావడం, అంటే మేము మొత్తం వర్క్ అంతా వుడ్ వర్క్ వాళ్ళకి అప్పచెప్పేసాం. కానీ చూసుకుంటే మనకి ఒక డిలే అయ్యే కొద్దీ ఇంకా అట్లా డిలే అయిపోతూ ఉంటుంది. మనం వచ్చి చేయించుకుంటా ఉంటే ఇంకా త్వరగా అయిపోతుంది. అంటే మనకి ఏమేం ప్లేస్లో రైట్ థింగ్ వస్తుందా లేదా అనేది మనకి అర్థమవుతుందండి. సో అందుకే మేము లిటరల్గా ఎవ్రీడే మేము విజిట్ చేస్తూనే ఉండేవాళ్ళం. అండ్ బడ్జెట్ విషయానికి వస్తే మేము అనుకున్నవన్నీ యాజ్ ఇట్ ఈజ్ అట్లానే వచ్చాయి. ముందు మనం వుడ్ వర్క్ చేయించుకోవాలి అంటే మనకి బ్రెయిన్లో మనం ఒకటి పెట్టుకోవాలి. ఫస్ట్ కొటేషన్ వేయించుకునే ముందు మన ఇంటికి ఏవే ప్లేసుల్లో ఏమేమి కావాలో అనేవి మనం కరెక్ట్గా ఎస్టిమేట్ చేసుకోవాలండి. సో అప్పుడు మనం వుడ్ వర్క్ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి కొటేషన్ వేసేటప్పుడు మనం చెప్తే సో కరెక్ట్గా వాళ్ళు బడ్జెట్ మనకి ఎంత అవుతుందో అనేది కరెక్ట్గా చెప్తారు. సగం చెప్పి వుడ్ వర్క్ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మనకి ప్లేస్లో అయ్యో ఇది కావాలి అని చెప్తే బడ్జెట్ అనేది క్రాస్ అయిపోతూ ఉంటుంది. సో మనకి ఫస్ట్ ఏ ప్లేసుల్లో ఏమేమి కావాలనేది ముందు మనం ఎస్టిమేషన్ చేసుకుని పెన్ అండ్ పేపర్ పైన పెట్టి మనం ఒక డ్రా చేసుకుంటే మనం వుడ్ వర్క్ వాళ్ళు వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. అండ్ వాళ్ళకు కూడా మనకి ఆ ప్లేసులో అవి వస్తాయా రావా, మనకి ఇప్పుడు ఒక ప్లేస్లో ఒక టైప్ కావాలి అనుకున్నాం. సో అది మనం డ్రా చేసి కానీ వాళ్ళకి మనం మర్చిపోకుండా ఉంటాం మనం డ్రా చేస్తే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం పేపర్ పైన పెన్ పెట్టి మనకి ఏమేం డిజైన్స్ కావాలో అనేది మనం ఆ పేపర్ పైన డ్రా చేసుకుంటే, అంటే మేము వుడ్ వర్క్ వాళ్ళకి ఇచ్చే ముందు ఫస్ట్ నాకేం కావాలి, నాకు ఏమేం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అనేది నేను ఒక పేపర్ పైన డ్రా చేసుకున్నానండి. సో అదైతే నాకు చాలా హెల్ప్ అయింది. కొంచెం మనం నెంబర్ ఆఫ్ వుడ్ వర్క్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తాము, కొటేషన్స్ వేయించుకుంటాము, వాళ్ళు వచ్చి లెంత్ తీసుకుంటారు. నాకు కావాల్సినవి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, అవైతే చాలా వుడ్ వర్క్ వాళ్ళు ఇది పాసిబుల్ అవ్వదు మేడం అని చెప్తూ ఉన్నారు. సో నాకు కొన్ని రిలేటివ్స్ హౌసెస్ మనం చూస్తూ ఉంటాం కదా. సో అక్కడ నాకు
ఇప్పుడు వచ్చే కిచెన్ అయితే నాకు స్టోరేజ్ పరంగా అసలు ఏమీ రాలేదు. సో నేను ఒక దగ్గర నాకు వాకబుల్ డిస్టెన్స్ ఇంత ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ కబోర్డ్ వచ్చినా నాకు పర్లేదు అని నేను అనుకున్నాను. ఆ కబోర్డ్ అయితే చాలామంది పెట్టడానికి వీలవుదని చెప్పారు. బట్ నేను చూసుకుని లెంతలు కొలుచుకుని ఇది సరిపోద్ది అని చెప్పి నేను అట్లా ఒక స్టోరేజ్ యూనిట్ అనేది చేయించుకున్నానండి. సో అదైతే నాకు చాలా హెల్ప్ అయింది. అది చాలామంది కౌంటర్ టాప్ వస్తే, టిఫిన్ కౌంటర్ వస్తే ఈ స్టోరేజ్ రాదు అని చెప్పారు. చాలామంది అది పాసిబుల్ అవ్వదని చెప్పారు. సో నాకు ఆ రిక్వైర్మెంట్ కావాలి, నాకు ఈ ప్లేస్ సరిపోద్ది అని నేను ఒక క్లారిటీతో ఉన్నాను. సో అదైతే నేను చేయించుకున్నాను. బట్ ఇప్పుడు నాకు అసలు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. నాకు వాక్ చేసే ప్లేస్ అంతా కరెక్ట్గా సరిపోయింది. సో నేను అది హోమ్ సిరీస్లో నేను చూపిస్తానండి, నేను ఎక్కడ ఎక్స్టెండ్ చేయించుకున్నాను అనేది. సో అట్లా చిన్న చిన్నవి ఉంటాయి మనకి. నేను చాలా హౌసెస్లో చూసాను అన్నాను కదా. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి కొలుచుకుని నేను ఎంత అయితే సరిపోతుంది, ఎంత అయితే మనం వాక్ చేయడానికి సరిపోతుంది, ఇలాంటివి మనకి ఈ మధ్యన మోడర్న్ కిచెన్లో మనకి స్టోరేజ్ అస్సలు ఉండదు. కానీ ఆ డబ్బాలన్నీ ఎక్కడ పెట్టుకుంటారా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో మనకి సామాన్లు ఎక్కువగా ఉంటాయేమో అలా. మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇల్లు నీట్గా ఉండాలి అంటే ఇంట్లో బయట చిల్లారదంగా సామానం అనేవి పడి బయట ఉండకూడదు. సో అన్నీ మనకి కబోర్డ్లో వెళ్ళిపోతే మనకి ఇల్లు చూడడానికి కూడా ఇల్లు బాగా కనిపిస్తుంది. అండ్ మనకి ఎంత స్టోరేజ్ ఉన్నా మనకి అసలు స్టోరేజ్ సరిపోదండి. సో వుడ్ వర్క్ చేయించుకునేటప్పుడే మనకి కొంచెం ఎక్కువ స్టోరేజ్ వచ్చేటట్టు మనం కానీ ప్లాన్ చేసుకుంటే ఫర్దర్గా మనకి ప్రాబ్లం అనేది ఉండదు. అంటే ఇంకొక విషయం అయితే నేను ఈ ఇంట్లో చూపించవలసినవి చాలా ఉన్నాయండి. అది నేను హోమ్ టూర్ చేసినప్పుడు చెప్తాను. ఏంటంటే ఒక చిన్న అది కానీ మనం ఆర్గనైజర్ లేదంటే చిన్నవి ఉంటాయి కదా, అట్లాంటివి మనం కానీ పెట్టించుకుంటే మనకి చాలా హెల్ప్ అవుతుంది ఫర్దర్గా మనం డైలీ రొటీన్లో. అవి నేను చాలా క్లారిటీగా మీకు అనేది చెప్తానండి. అండ్ నెక్స్ట్ మాకైతే బడ్జెట్లోనే అయ్యింది. మాకు ప్రతిదీ పిన్ టు పిన్ అన్నీ వుడ్ వర్క్ ఆయనే మాట్లాడారండి. మేము వచ్చి చూసుకోవడం, మనీ ఇవ్వడం తప్పించి మేము చేసింది ఏమీ లేదు. అన్నీ A to Z, ఇంటికి కావాల్సినవి సీలింగ్తో మొదలుపెట్టి ఈవెన్ పంతులు గారిని కూడా ఆయన మాట్లాడారండి. మాకు ఆంధ్ర పంతులు ఇక్కడ మ్యాక్సిమం అందరూ తెలంగాణ పంతులే ఉన్నారు మేము అడిగిన వాటిల్లో. సో ఆయన్ని అడిగితే వాళ్ళు ఒక ఆంధ్ర పంతులు గారు తెలుసు అని చెప్పి ఆయన్ని రిఫర్ చేశారు. సో అప్పటి వరకు కూడా ఆయనే ఇన్ఛార్జ్ తీసుకున్నారు. మొత్తం A to Z ప్రతిదీ, ఎలక్ట్రీషియన్, గ్రానైట్ వర్క్, సీలింగ్ వర్క్, వుడ్ వర్క్, ఇంకా ఇట్లాంటివన్నీ ఆయనే మాట్లాడారండి. సో ఆయనే మొత్తం మేము బడ్జెట్లో అన్నీ ఆయనే కంప్లీట్ చేయించేశారు. సో మేము ఓన్లీ మనీ ఇవ్వడం అండ్ చూసుకోవడం మాత్రమే. ఆ వర్క్ జరుగుతుందా, మనకి రైట్ ప్లేస్లో మేము చెప్పింది వస్తుందా. అండ్ ఇంకొక విషయం చెప్పాలంటే మనం వుడ్ వర్క్ వాళ్ళకి ఒక్కొక్కసారి చెప్పింది ఒకటి అవుతుంది, మనం అజంప్షన్ చేసుకున్నది ఒకటి అవుతుంది, అక్కడ వచ్చే అవుట్పుట్ వేరే అవుతుంది. అందుకే మనం ఎవ్రీడే మనం చెక్ చేసుకుంటూ ఉంటే, వీలైనంత వరకు మనం చెక్ చేసుకుంటూ ఉంటే అక్కడ అది వస్తుందా రావట్లేదా అనేది తెలుస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా సైడ్ ఫ్లాట్ వాళ్ళు నార్మల్ ఇట్లాంటి ఓపెన్ డోర్స్ పెట్టమన్నారంట. ఆయనేమో స్లైడింగ్ డోర్స్ పెట్టేశారు. వాళ్ళు అది పెట్టిన తర్వాత వాళ్ళు అనేది చూసుకున్నారు, లామినేట్స్ కూడా అంటించేసిన తర్వాత. సో మనం మొత్తం అంతా ఒకరికి ఇచ్చేసినా కూడా మనం చూసుకుంటూ ఉంటే మనకి ఇప్పుడు తీయాలన్నా పాసిబుల్ అవ్వదు, మొత్తం సెట్ అంతా మార్చవలసి వస్తుంది. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండకుండా మనం ఎవ్రీడే లేదంటే డే బై డే కానీ చూసుకుంటూ వెళ్తూ ఉంటే
మనకి ఏం వర్క్ జరుగుతుంది వాళ్ళకి భయం ఉంటుందండి. వాళ్ళు ప్రతిసారి విజిట్ చేస్తున్నారు, మనం వర్క్ కంప్లీట్ చేయాలని చెప్పి. సో వుడ్ వర్క్ కూడా మనం రైట్ పర్సన్ని చూస్ చేసుకోవాలండి. ఇప్పుడు బయట చాలా జరుగుతున్నాయి. అంటే ఫస్ట్ మనీ తీసేసుకోవడం, వాళ్ళు వర్క్ చేయకపోవడం, లేదంటే హాఫ్ వర్క్ చేసి వెళ్ళిపోవడం. హాఫ్ వర్క్ చేసింది మళ్ళీ ఇంకొకళ్ళు వుడ్ వర్క్ వాళ్ళు అస్సలు టేకప్ చేయరండి. చాలా కేసుల్లో మనం బయట మనుషులు పురమాయించుకుని చేయించుకునే పరిస్థితి వస్తుంది. సో వుడ్ వర్క్ విషయానికి వస్తే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లాస్ట్లో మనం మనీ అయితే హోల్డ్ చేయాలండి. కొంచెం మొత్తం వాళ్ళు అడిగిన వెంటనే ఇచ్చేస్తూ ఉంటే మనకి వర్క్ అనేది ముందుకి వెళ్ళదు. సో మనం వుడ్ వర్క్ చేసేటప్పుడు కొద్దిగా మనీ అయితే హోల్డ్ చేస్తూ ఇవ్వాలి. మరీ హోల్డ్ చేసేసినా కూడా వాళ్ళు వర్క్ చేయరండి, మరీ ఎక్కువ మనీ ఇచ్చేసినా కూడా వాళ్ళు వర్క్ చేయరు. సో మనం రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళకి వుడ్ వర్క్ వాళ్ళకి మనీ అనేది ఇవ్వాలి. ఫస్ట్ మనం అడ్వాన్స్ ఇస్తాం కదా, అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత నార్మల్గా మనం మాటలు అయిన తర్వాత అడ్వాన్స్ కొంచెం లైక్ 5,000 అని 10,000 అని మనీ ఇచ్చుకుంటాము. నెక్స్ట్ మనకి వుడ్ వర్క్ స్టార్ట్ చేసిన రోజున ఏంటంటే ఒక 20 to 25% అనేది మనీ ఖచ్చితంగా ఇవ్వాలండి. అదైతే కంప్లీట్గా ఇచ్చేయండి. ఫస్ట్ మనం కానీ ఆపామంటే వీళ్ళు ఇంకా మనీ ఇవ్వట్లేదు అని చెప్పి వర్క్ అనేది స్లోగా నడుస్తుంది. సో మనం ఫస్ట్ 20 to 25% అనేది మనీ ఇచ్చేసిన తర్వాత కొద్దిగా ఇచ్చుకుంటూ ఉండాలండి. ఇన్ కేస్ ఇప్పుడు ఒక 6 lakhs అయింది మనకి, అలాంటిదప్పుడు ఒక 60,000 50,000 అట్లా వీక్లీ పేమెంట్ కానీ చేస్తూ ఉంటే మనకి మేము అంటే అట్లానే ఇచ్చామండి. వీక్లీ పేమెంట్ చేసేవాళ్ళం. సో ఒక 1.5 monthలో మాకు వుడ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీరు వాళ్ళని పుష్ చేస్తూ ఉండాలి, వర్క్ జరగట్లేదు అని చెప్పి. మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనండి, ఫస్ట్ మనం వుడ్ వర్క్కి ఇస్తాం కదా, అప్పుడు మనం డెడ్ లైన్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. సో దట్ వాళ్ళు ఆ డేట్కి అవుతుందా అవ్వదా అనేది ముందే చెప్పేస్తారు. సో మనం లాస్ట్లో ఒక 20 days అయినా ఖచ్చితంగా మనం ఉంచుకోవాలండి. అంతకు ముందే డేట్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. అంటే ఆ 20 days మనమైతే హోల్డ్ చేసుకుని ఉంచుకోవాలండి. మనకి కరెక్ట్గా గృహప్రవేశం డేట్ చెప్పి అప్పటి ఇవ్వమంటే అస్సలు ఇంపాసిబుల్ అండి. ఒక 10 to 15 days అయితే వుడ్ వర్క్ అయిపోయిన తర్వాత కూడా చిన్నవి ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి. సో లాస్ట్ ఆ 20 days అయితే మనం ఉంచుకోవాలి. అండ్ డీప్ క్లీనింగ్ విషయానికి వస్తే ఒక 10 days ముందే మనం డీప్ క్లీనింగ్ ఇచ్చుకోవాలండి. వాళ్ళు అసలు డీప్ క్లీనింగ్ అయితే సరిగ్గా చెయ్యరు. సో ఇవన్నీ అయితే ఓవరాల్ నా ఎక్స్పీరియన్స్. ఇన్ని చాలా జరిగినాయి. అవైతే మీకు అవన్నీ నేను ఒక్కొక్కటి మీకు పోస్ట్ చేస్తూ ఉంటానండి. సో స్టార్టింగ్ నుంచి హౌస్ మేము తీసుకున్నప్పుడు ఎట్లా ఉంది, ఏ స్టేజ్లో ఉంది, మేము ఏ స్టేజ్లో హౌస్ అనేది తీసుకున్నాము, అప్పటి నుంచి మీకు వీడియోస్ అనేవి నేను ఉన్నాయండి. అవన్నీ మీకు ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తాను. సో మీకు హోమ్ సిరీస్ కింద లైన్గా పెడుతూ ఉంటాను. మధ్యలో ఒక్కొక్కసారి మనకి వంటల ఛానల్ కదా, అన్నీ ఎవ్రీథింగ్ వ్లాగ్స్, కుకింగ్, ట్రావెలింగ్ ఇవన్నీ కదా. సో మధ్యలో ఇవి కూడా అప్లోడ్ చేస్తాను. సో మీకు బాగా యూజ్ అవుతుంది అని చెప్పి పోస్ట్ చేద్దామా అనుకున్నానండి. సో ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే చాలా తక్కువ బడ్జెట్లో అయితే అయ్యిందండి. వుడ్ విషయానికి వస్తే వుడ్ కూడా మనం ఏ వుడ్ అయితే మన బడ్జెట్లో ఉంటుంది, ఫస్ట్ మనం బడ్జెట్ ఫిక్స్ అవ్వాలి. ఒక్కొక్కరికి బడ్జెట్ 6 lakhs ఉంటుంది, 7 lakhs ఉంటుంది, 8 lakhs ఉంటుంది, 10 వరకు కూడా ఉంటుందండి. మేము కొటేషన్ వేయించుకున్నాము. ఈ 2 BHKకి 10 lakhs వరకు కోట్ చేశారండి. అమ్మో, మాకు అసలు మైండ్ పోయిందనుకోవచ్చు. 10 lakhs ఒక వుడ్ వర్క్కి. ఆ పైన మనకి ఒక 3-4 lakhs ఈజీగా పడుతుందండి. సీలింగ్కి, గ్రానైట్, ఎలక్ట్రిక్ వర్క్
ఇవన్నీ మనకి ఆ పైన చాలా పడుతుంది. లైట్స్, ఫ్యాన్స్, మాకు ఈ ఫ్యాన్లకే ఒక 25,000 అయినాయండి. సో అట్లా మనకి బడ్జెట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో మనం తగ్గించుకునేది ఏంటి అంటే ఓన్లీ ఆప్షనల్ వుడ్ వర్క్ మేమైతే నియర్లీ ఒక 10 to 15 మెంబర్స్ దగ్గర కొటేషన్ వేయించుకున్నాము. సో ఒకసారి మీరు కూడా కొటేషన్స్ ఎక్కువ మంది దగ్గర వేయించుకోండి. అండ్ బాగా చీప్గా చేసేస్తాము అన్న వాళ్ళ దగ్గర కూడా మీరు చూస్ చేసుకోకండి. ఎందుకంటే వాళ్ళు వుడ్లో మోసం చేస్తారు. వుడ్ అంటే మీరు ప్రీవియస్ వుడ్ వర్క్ ఇచ్చే ముందు ప్రీవియస్ వర్క్స్ అనేవి మీరు చూడండి. అక్కడ నుంచి వుడ్ పట్టుకెళ్ళండి, శాంపుల్ టెస్ట్ చేసుకోండి. నేను అది టెస్ట్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి కూడా ఒక వీడియో తీస్తానండి. అది నాకు మా మావయ్య వాళ్ళు చెప్పారు. వాళ్ళు కూడా వుడ్ వర్క్ చేయించుకున్నారు. సో మా మావయ్య ఇట్లా టెస్ట్ చేస్తే మనకి అది మంచి వుడ్డో కాదా అనేది తెలిసిపోతుంది అని చెప్పి నేను ఇక్కడ ఈ అపార్ట్మెంట్లోనే ఒక 3-4 మెంబర్స్ దగ్గర వుడ్ తీసుకువెళ్ళాము. అండ్ ఇప్పుడు మేము వుడ్ వర్క్ చేయించుకున్న ఆయన దగ్గరికి కూడా వుడ్ అనేది తీసుకెళ్ళామండి. అప్పుడు ఈయనకి ఫైనలైజ్ చేసాము. అండ్ రేట్ కూడా బడ్జెట్లో ఉంది. అండ్ ఆయన ప్రీవియస్ వర్క్ కూడా చాలా బాగుంది. అండ్ మనం ఇప్పుడు ఏమన్నా చెప్పామంటే దానికి మరీ అంత హై రేంజ్లో కూడా బడ్జెట్ చేయలేదండి. సో అన్నీ మేము అనుకున్నట్టయితే అన్నీ బాగా జరిగాయి. అంత చాలా బాగుంది. అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ సేమ్ ఇంతే ప్లాన్ ఇదే వుడ్ వర్క్ చేయించుకున్న వాళ్ళది 7 to 8 lakhs క్రాస్ అయిపోయింది. మా బడ్జెట్ అయితే నేనైతే రివీల్ చేయనండి, తర్వాత రివీల్ చేస్తాను. సో మాకు ఇంకా తక్కువైంది. వాళ్ళు కూడా చెప్పారు. అండ్ ఈ బడ్జెట్లో మీ వుడ్ వర్క్ అనేది చాలా ఎక్సలెంట్గా వచ్చింది, చాలా బాగుందని చెప్పారు గృహప్రవేశం రోజున. అప్పుడైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో మనం ఇంత కష్టపడి చేయించుకున్నాము, ఎవరన్నా బాగుంది అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం కదా. మేము ఆ రోజు అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఇంత బాగా అవుట్పుట్ వస్తుంది అని అసలు ప్రైజ్ అడుగుతారు కదా, అడిగినప్పుడు మనం ఇంత కోట్ చేశారని చెప్తాం కదా. సో అప్పుడు ఇంత కాస్ట్లో అంత బాగా వస్తుందా అని చెప్పి వాళ్ళకి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో మా గృహప్రవేశానికి వచ్చిన తర్వాత చాలా బాగుంది అని చెప్పారు. అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం మేమైతే. ఇంకా ఇంకేం చెప్పాలి అనుకున్నానంటే నేను అన్నీ సిరీస్లో 1 by 1 అనేది పోస్ట్. అండ్ ఇంకొకటి మనకి స్పేస్ సేవింగ్ అనేది మనకి తెలియాలండి. సో ఎక్కడ కబోర్డ్ కట్టించుకుంటే ఎక్కడ స్పేస్ ఎక్కువ ఉంటుంది అది కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. మనం వీలైనంత ఎక్కువ స్పేషియస్గా కనిపించాలి హౌస్. అండ్ కబోర్డ్స్ కూడా ఎక్కువ రావాలి. సో ఇలా ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అవనేది నేను చాలా క్లారిటీగా చెప్తానండి. సో ఐ హోప్ ఈ వీడియో కానీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో మన హోమ్ సిరీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా ఇన్పుట్ అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్పానని నేను అనుకుంటున్నాను. సో మనకి ఇప్పుడు రాబోయే వీడియోస్లో మీకు ఇంకా క్లారిటీగా అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. సో వుడ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, లామినేట్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ గ్రానైట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, సీలింగ్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, సీలింగ్ లైట్స్కి ఎంతెంత అవుతుంది, మొత్తం నేను ఇవన్నీ చాలా క్లారిటీగా చెప్తానండి మీకు. సో దానికి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఇంకా రేపటి నుంచి మన హోమ్ సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ డూ వాచ్ ఫర్ దట్ వీడియోస్. బాయ్.